వారు ఉన్నారు. వారికి పేర్లు ఇస్తే వరుసగా వారు పేర్లను పిలుస్తారు. ఎవరైనా పద్యాలు చదివేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అదే కూర్చో. ఈ శతావధాన సభని ముఖ్యంగా అవధాని గారిని అభినందించడానికి, స్పందన తెలియజేయడానికి అందరికీ కూడా అవకాశం ఉంటుంది. బ్రహ్మాండంగా అందరు పేర్లు ఇవ్వాలి. అక్కడ మన మైక్ కౌంటర్ దగ్గర పేర్లు ఇవ్వచ్చు అందరూ కూడా. ఈ అభినందన సభ అవధాన కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా నిర్వహించడానికి శ్రీ నన్నపరాజు రామేశ్వరరాజు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ రామేశ్వరరాజు గారు సార్. అదేవిధంగా శ్రీ జీడికంటి శ్రీనివాసమూర్తి గారిని, వీరిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రామేశ్వరరాజు గారు మన జిల్లా పూర్వ విద్యాశాఖాధికారి. వారు వయస్సులో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఉపాధ్యాయులను శిష్యులుగా భావిస్తూ అనేక పద్య నిర్వహణ, పద్యం రాయడంలో మెలకువలు తెలియజేస్తూ వారు చేస్తున్న కృషి అనన్యమైనటువంటిది. మేడం వాళ్ళ చేతనే పిలిపిస్తారు. అట్లా అక్కడ పేర్లు వేయాలమ్మా. అక్కడ పేర్లు ఇస్తే అక్కడ మీరు కూర్చొని మీ పేరు ఇప్పిస్తాను నేను. అక్కడ పేర్లు ఇవ్వండి, ఇస్తే ఆ వరుస క్రమంలో వీళ్ళు పిలుస్తారు. ఈ శతావధానంలో భాగంగా అక్కడ నేమ్స్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ జీడికంటి శ్రీనివాసమూర్తి గారిని, రామేశ్వరరాజు గారిని మా సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ అవకాశం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం. ఒక్క నిమిషం అమ్మ, అందరూ కూడా కాస్త కూర్చొని ప్రశాంతంగా ఈ అవధాన అభినందన సభను దిగ్విజయం చేయాలి. ఎవరు మాట్లాడకూడదమ్మా. అందరికీ విజ్ఞాపన, ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. పెద్దలు జీడికంటి శ్రీనివాసమూర్తి గారు, మన పూర్వ విద్యాశాఖాధికారి రామేశ్వరరాజు గారు, వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సార్ లంచ్ తర్వాత ధారణా సభ ఉంటుంది కనుక ఎవ్వరు వెళ్ళకూడదు. నేను పంపిస్తాను. ఈ అభినందన సభ అనంతరం సరిగ్గా నిన్నట్లాగానే మాధ్యాహ్నిక భోజనం, తదనంతరం ధారణా సభ, ఆ తర్వాత అవధాని గారి విజయ సభ, జయోస్తు సభ ఉంటుంది. ప్రాశ్నికులందరికీ కూడా సన్మానం ఉంటుంది. వచ్చిన అతిథులకు కూడా సన్మానం ఉంటుంది కనుక అందరూ కూడా ఎవరు వెళ్లకుండా ధారణా సభను దిగ్విజయం చేద్దాం. అందరూ ప్రశాంతంగా మీ యొక్క ఎవరైతే అభినందన తెలియజేయాలనుకుంటున్నారో వారంతా కూడా ముందే పేర్లు ఇస్తే ఆ పేర్ల ప్రకారంగా పిలుస్తాం. అయ్యా, మీ దగ్గరికి వచ్చిన లిస్ట్ ఒకసారి ఇవ్వండి. వేరే 4 పద్యాలు చాలా చక్కగా వచ్చినాయి. అవి వస్తాయి. ఎప్పుడు ఇంకో లిస్ట్
లిస్ట్ కూడా వస్తుంది. సార్కి ఇచ్చిన పర్లేదు, మీరు ఇచ్చి మీరు అధ్యక్షులు వారే. అయ్యో అందరూ మీరు కూర్చుంటేనే అందం అని. సభా సరస్వతికి నమస్కారం. ఫస్ట్ పేరు ముదుగుండ రమాదేవ వస్తున్నా. సభా సరస్వతికి నమస్కారం. తల్లి సరస్వతీ ధ్వని విధాయిని ధాతృముఖాబ్జలక్ష్మి నాయుల్లమునందు భావుకత ఊల్కొనజేయవె పద్యవల్లి శోభిల్లెడి మాటలందెలుపు బింకములేటికి నక్షరాస్యుడన్ చల్లగజూడవే విశద శారద నీరద కాంతివాహిని. అయ్యా, ఇది ఇందారపు కిషన్ రావు గారి వేదిక అని పేరు పెట్టారు. వారు అవధానంలో మీ అందరికీ తెలిసిన విషయమైన 4 మాటలు మాట్లాడి అవధానం గురించి, తర్వాత ఇందారపు కిషన్ రావు పద్యం ఎట్లా చెప్పాడో మీకు చెప్తాను. తర్వాత వీరి గురించి మాట్లాడుకుందాం. అవధానం అంటే ఏకాగ్రతతో పాటు భాషా సంపత్తి ఉండాలి. భాషలో అనేక విభాగాలు ఉన్నాయి. పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర, భూగోళం, ఖగోళం, రాజకీయం, అందులో లేని వస్తువు లేదండి. అది సాహిత్యం. ఆ సాహిత్యం తర్వాత వ్యాకరణము రావాలి. వ్యాకరణలో భాగం ఛందస్సు. ఇవన్నీ వచ్చిన తర్వాత పద్యాన్ని పేర్చుకోగలగాలి. పద్యాన్ని పేర్చుకోవాలి. పేర్చుకొని తర్వాత ధారణ చెయ్యాలి. ఇది చెప్పిన పద్యం ఎట్లా ఉండాలి? రసంతో కూడుకొని ఉండాలి. ఆంధ్రపత్రికలు ఇచ్చట అమ్మబడును అంటే ఓ పద్యపాదం అయిపోయింది. అందులో ఏమి రుచున్నదండి? అదే గుర్రం ఝాషువా గారు అదే చిన్న పద్యంలో ఒకటి చెప్పాడు. గుర్రం ఝాషువా గారు రాజు మరణించెనొక తార రాలిపోయే, రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియ మరణించెనొక తార గగనమెక్కే. అది పద్యం. పద్యంలో ప్రాణం ఉంటే చిరస్థాయిగా నిల్చుంటుంది ఆ పద్యం. లేకపోతే పద్యం రాస్తే మిత్రులకు ఇదా వస్తులేదు. పద్యం రాస్తే దేశభక్త, దైవభక్త, సమాజమా, ఈ 3 విషయాలు తీసుకోవాలి. కుర్చీ మీద పద్యమో గోడ మీద పద్యమో అవి ఎందుకు పనికిరావు, బయట పారేస్తారు. కాబట్టి రాసే పద్యం దేశ భవిష్యత్తుకు పనికి రావాలి. మానవునిలో ఉండే సంస్కృతిని మార్చేటట్టుగా ఉండాలి. అది పద్యం. అది చిరకాలం నిల్చుంటుంది. ఇది అవధానం. అవధాని గారు ఇందారపు కిషన్ రావు గారి గురించి చెప్పుకోవాలి మనం. ఆయన చేసినటువంటి అష్టావధానాలలో నేను దాదాపు అన్నిట్లో పాల్గొన్నాను. అయితే ఎట్లా ఉంటుంది అవధాని ఇక్కడ కూర్చున్న తర్వాత ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందని ఒక పృచ్ఛకుడు అడిగాడు. అమ్మా కొంచెం దయచేసి కూర్చుంటే ఒక్కసారి. అందరికీ నమస్కారం. పద్యాలను ధారణ చేస్తున్నారు, మనమేమో వెనుక ఫోటోలు దిగుతున్నాము. కొంచెం నిశ్శబ్దంగా కూర్చుంటే బాగుంటుంది అనుకుంటా నేనైతే. మనం ఏమైనా చిన్నపిల్లలమా? ఇప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్నాం కదా. పెద్ద మనిషి ఒక 70-80 ఏళ్ళ కొన్ని పద్యాలు చదువుతున్నాడు. ఆ లయను గుర్తుపట్టండి, గుర్తించండి లయను.
ఆ వర్ణనను గుర్తించండి. పద్యంలో ఏముంటుందో గుర్తించండి. ఎలాంటి ఛందస్సు ఉందో గుర్తించండి. హలో, లాస్ట్ నిశ్శబ్దంగా ఉండండి, అయిపోతుంది కదా. ఆ పద్యం చదువుతున్నాడు, దాని వర్ణన గుర్తించమైతే, లయను గుర్తించమైతే, దాంట్లో ఉన్నటువంటి ఛందస్సును గుర్తించమైతే. లాస్ట్ ప్రశ్న ఏముంటుంది నాదిగా? థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఒక ప్రకటన. ఈ మార్చి 14వ తారీఖు సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి మిట్టపల్లిలో ఉన్న చంద్రమౌళీశ్వర దేవాలయంలో వద్దిపర్తి పద్మాకర గారి ఏకదిన శతావధానం ఉంది. ఒక్క రోజులో అయిపోతుంది. ఆ మార్చి 14 శనివారం ఆ శతావధానములో ప్రాశ్నికులుగా పాల్గొనడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మన పండరి రాధాకృష్ణ గారికి కానీ, తర్వాత రామం భజే శ్యామలం ఆ సమూహం వాళ్లకు కానీ తెలియచేస్తే సంతోషం. మార్చి 14 శనివారం నాడు సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర లలితా చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో వద్దిపర్తి పద్మాకర గారి ఏకదిన శతావధానం. మాట్లాడు. మనం ఇందారపు కిషన్ రావు గారి గురించి చెప్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇది వేదిక వారిది, వాళ్ళ పేరు వారిది కాబట్టి. ఓలి సమస్యతో ఒడుచునొక్కడు. అవధాని పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక్కడ కూర్చున్నాగా దండ వేసుకుంటాడు, అందరూ భేష్ అంటారు. ఆయన ప్రసవ వేదన ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి, అంత తేలిక కాదు. ఓలి సమస్యతో ఒడుచునొక్కడు, దత్త పదాలు బట్టి వే నేలకు కూల్చునొక్కడు. దత్త పదాలు ఒక ఆయన ఇస్తాడు, సమస్య ఒక ఆయన ఇస్తాడు. విననీడు సరిగ్గా విననీయడట ఆయన. విననీడు వృథా ప్రసంగి అప్రస్త ప్రసంగం చేస్తూ ఆయన సరిగా విననీయడు, ఆలోచన చేసుకునే అవకాశం కూడా ఇయ్యడు. ప్రాల్మాలు నిషేధముల్ సలుపు మానిసి యొక్కడు. ఈ అక్షరం నిషేధం. రావణ యుద్ధం చెప్పమంటాడు, రానంగానే మా నిషేధం అని వింటాడు. అని ఆయన అవస్థపడాలి. ఈ మధ్యన ఆయన అప్రస్తుత ప్రసంగం మొదలుపెట్టాడు. అంటే ఎంత ఏకాగ్రత ఉండాలనో ఒక పద్యంలో చెప్పాడు ఆయన మహానుభావుడు. ప్రాల్మాలు నిషేధముల్ సలుపు మానిసి యొక్కడు, వ్యస్తవర్ణముల్ గోలగసేయునొక్కడదిగో, అవధాని వెతల్ సుఖాంతముల్. వీటినన్నిటిని తట్టుకొని సుఖంగా ప్రసవం జరుగుతుంది, ఆపరేషన్ లేకుండా సక్సెస్ అవుతుంది. అయ్యా, ఓలి సమస్యతో ఒడుచునొక్కడు, దత్త పదాలు బట్టి నేలకు నీడ్చునొక్కడు, విననీడు వృథా ప్రసంగి, ప్రాల్మాలు నిషేధముల్ సలుపు మానిసి యొక్కడు, వ్యస్తవర్ణముల్ గోలగసేయునొక్కడదిగో, అవధాని వెతల్ సుఖాంతముల్. ఇన్నిటి తట్టుకొని ప్రసవ వేదన అక్కడికి అవధానం అయిపోయిందంటే ఆయనకు ప్రసవం పూర్తి అయినట్టు, సిజేరియన్ లేకుండా అయినట్టు లెక్క. ఇకపోతే మన దగ్గర మహానుభావులు వానమామలై వరదాచార్యుల గారు. ఇట్లా అక్కడి నుంచి మొదలుకుంటే ఇప్పటి జనరేషన్ తర్వాత పోతన్న వాళ్ళందరి విషయం తర్వాత వనమామలై వరదాచార్యుల గారు కానీ, సంపత్ కుమార్, కోవెల సంపత్ కుమార్, సుప్రసన్న గారు, తర్వాత గంగిరెద్దు రాసిన పల్లా దుర్గయ్య గారు, ఇట్లా చాలామంది
మన దగ్గర కవులు ఉన్నటువంటి విశేషమైనటువంటి స్థలం వరంగల్. వాళ్ళందరి గురించి చెప్తారా? ఇప్పుడు వాళ్ళు తమ కవిత్వం వినిపిద్దామని. అయ్యా ఒక పద్యంతో ముగిస్తా, ఇక వారి గురించి చెప్తా. చెప్పి మీరు చెప్పినట్టు వింటా కదా. అయ్యా నమస్కారం. అందుకనే పక్కకు కూర్చోమన్నాను. ఇక మనం శ్రీరాముని గురించి ఒక మాట చెప్పుకోవాలి. అష్టావధానాలు చేసి దాదాపు 3 సంవత్సరాలు అయింది ఆయన దీని మీద కృషి చేయబట్టి. సంవత్సరం నుండి రెగ్యులర్గా ప్రతి ఆదివారం అష్టావధానం ఎవరో ఒకళ్ళ ఇంట్లో చేయటం, దానికి గురువుగారు కంతి శంకరయ్య గారు సహకరించటం, వారి ప్రోత్సాహం ఇవ్వటం, ఆయన అనేకమైన కావ్యాలు చదవటం. గణిత బోధకుడు కదా ఆయన. సరే, వారికి ఆ అమ్మవారు ఆశీర్వదించాలని, ఈ అవధానాలు ఇంకా ప్రసిద్ధికి ఎక్కాలని కోరుతూ ఒక పద్యం చెప్పి ముగిస్తాను. వారాహి వరమయ్య నీకు, ఆయన లేకున్నా చెప్తున్నాం, అయ్యా పర్వాలేదు. వారాహి అమ్మవారికి యొక్క వరమైందయ్యా నీకు. వరుసన్ వాక్శుద్ధి భాషింపగా, ఇంత వాక్శుద్ధి గణితం అని చెప్పే వాళ్లకు ఇంత వాక్శుద్ధి వచ్చిందంటే ఆ అమ్మవారి దయ. పారావార శతావధాన ప్రభయై వర్ధిల్లు నిత్యమ్మునై, తారాస్థాయికి చేరుగాక ప్రతిభా ధైర్యము రాణించగా, శ్రీరామ అవధాన విద్య వెలుగున్ శ్రీమాత దీవించగా. ఆ అమ్మవారి ఆశీస్సులతోని నీకు శుభం కలగాలని చెప్పి ఆశీర్వచనం చెప్పటం అయింది. మిగతా గురువు గారు చెప్తారు. సభా సరస్వతి నమస్కారం. కాలాతీతమైంది. ఇప్పుడు జరిగే అభినందనలు వారి సమక్షంలో జరిగితేనే బాగుండేది. కానీ వారు కొంత విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి వారు పరోక్షంగానైనా కూడా మనం వారిని ప్రస్తుతించడం, తెలియజేయడం అనేది మన యొక్క కనీస ధర్మం. కాబట్టి 50 సంవత్సరాల ఓరుగల్లు సాహితీ మూర్తులందరి కళ నెరవేరి, మరి ఈనాడు మనం శతావధానిని మనం తయారు చేసుకున్నాం. శతావధానాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. ఆ సందర్భంలో మరి ఇప్పుడు దాదాపు 15 మంది పృచ్ఛకులు కావచ్చు, లేక ఇతర సాహితీ ప్రియులు కావచ్చు ఇక్కడ పేర్లు ఇచ్చున్నారు. అయిన తర్వాత పేర్లతో వరుసగా పిలుస్తాను నేను. ముందుగా రమాదేవి గారు సిద్ధంగా, ముదిగొండ రమాదేవి గారు సిద్ధంగా దీనికి వెన్నంటి ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి, వారు మాట్లాడతారు. వారి తర్వాత వరుసగా పిలుస్తాను. లెక్కల పండితుండు నవలీలగా పిల్లల మానసమ్ములన్ చక్కగా బోధ చేయుచును సంతసమందగ చేయువాడు, చక్కగా బోధ చేయుచును సంతసమందగ చేయువాడు, నేడిక్కడ ప్రాశ్నికావలిని ఢీకొని దివ్య విధానమందునన్ మిక్కిలి హృదయ పద్యముల మేలుగా చెప్పుట వింతయే గదా. ఇంకా 4 పద్యాలునే అప్పుడప్పుడు మధ్యలో వినిపిస్తాను. అమ్మ మీరు మాట్లాడండి. సభకు నమస్కారములు. కొడవటూరులోన కొలువైన శారదా, కావ్య భక్తులంత చేరి పరవశమున. అదే ఓకే, థ్యాంక్ యూ. కొడవటూరులోన కొలువైన శారదా, భక్తులంత చేరి పరవశమున, కొలిచినంతనేమి కొంగు బంగారమై, చేరి కొలుతుమమ్మ చిద్విలాసి. అందరికీ నమస్కారములండి. చేపూరి శ్రీరామ్ అవధాని గారు అవధానమును అవ్యవధానము లేకుండా పదాలను సభికులందరికీ పరవశంతో
ఆనందంతో మునిగిపోయేటట్టుగా చప్పట్లు కొట్టేటట్టుగా చాలా చాలా చక్కటి పద్యాలతో చక్కటి పదాలను ఎంచుకొని చాలా చక్కగా పూర్తి చేశారు. వీరి గురించి చెప్పేంత పాండిత్యం లేదు, కానీ నాకు తెలిసినంత వరకు మాకు చాలా ఆనందంగా అనిపించింది. మా కాకతీయ గడ్డ మీద వీరు అవధానం చేసి మా కీర్తి పతాకాన్ని ప్రపంచ స్థాయిలో నిలిపారు కాబట్టి చాలా చాలా ముందు కాకతీయులమైనందుకు చాలా గర్వంగా అనిపించింది. అప్పుడు సోమనాథుడు చేసినందుకు ఇప్పుడు మళ్ళీ మన శ్రీరాము గారు చేశారు అవధానము. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముఖ్యంగా వీరు అవధానం అనుకున్నప్పుడు ప్రతి వారం ఒక్కొక్కరింట్లో అవధానం పెట్టడము, అన్నిటికీ మేము నేను అటెండ్ కాలేకపోయాను. ఉద్యోగరీత్యా ఇంట్లో పనుల ఒత్తిడి వల్ల అన్నిటి వల్ల అటెండ్ కాలేకపోయాను. అయితే వారు ఎప్పుడు చెప్తుండేవారు, అవధానం ఉంది అక్కయ్య రండి, వస్తా తమ్ముడని. కొన్నిటికి మాత్రం అటెండ్ అయ్యేదాన్ని. కలిసిన ప్రతిసారి అవధానం గురించి చర్చించుకోవడము, ఇంకా ధారణ అవసరము, ఇంకా అవసరం. ధారణ చేస్తాను కానీ ఆర్థికంగా కూడా ఇంకా ఇబ్బందులు ఉంటాయి కదా అని అంటే, ఆర్థికంగా అంతా అమ్మవారే చూసుకుంటారు, మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ అవధాని గారి యొక్క సంకల్ప బలం గొప్పది. వారు అనుకున్న వేళ విశేషమేమో కానీ అన్నీ సమకూర్నాయి. మా కాకతీయ పద్య కవిత వేదిక వీళ్ళందరూ టీం వర్క్ అయితే చాలా చాలా గర్వంగా అనిపించింది. వారు ఒక్కరు ధారణ చేయొచ్చు, కానీ ధారణ చేయడానికి అనువైన పరిస్థితులను ప్రతి ఒక్కరూ ఇందులో ఎవరు తీసిపోకుండా అందరికందరూ చాలా ఎన్నో రోజుల నుంచి ఎంతో శక్తిగా కృషి చేస్తేనే కానీ ఎంతో వాళ్ళ శక్తిని ఉపయోగించి, అంటే అటు ఉద్యోగరీత్యా పనులు చేస్తూ ఇటు ఆదివారం కేటాయించడం అంటే ఒకరిని ప్రోత్సహిస్తూ, అది చాలా గర్వించదగ్గ విషయము. ముఖ్యంగా వీళ్ళందరూ టీం వర్క్తోని వీరు సక్సెస్ అయ్యారు. టీం వర్క్ చేశారంటే అదంతా అమ్మవారు వీళ్ళందరి చేత చేయించుకున్నారు. ఒక్కొక్కరితోనూ ఒక్కొక్క విధంగా. కంది శంకరయ్య గారి కనుసనులలో వాని కనుసనులలో నడుస్తూ మరి విధంగా వీళ్ళందరూ శక్తియుక్తులతోని, ఒకరు ఆర్థికంగా, ఒకరు శారీరకంగా, ఒకరు మానసికంగా ఇలా అందరు చేయూతనిచ్చారు. 3 రోజులు మరి వేరే ప్రాంతాల నుండి దూర ప్రాంతాల నుండి వచ్చి వ్యయ ప్రయాసాల కోర్చి వారి సమయాన్ని మనకు కేటాయించి ఎంతో శ్రద్ధగా మనకు శతావధానాన్ని తిలకించిన అందరికీ వందనాలు. ముఖ్యంగా నాకు చాలా చాలా సంతోషం ఎందుకు అనిపించిందంటే, మా రామంబజే శ్యామలం టీం వర్గ సభ్యులందరూ కూడా మా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చే అవకాశం నాకు దొరికింది. మేమందరం కలిసి నిన్న అష్టావధానం సరస్వతి రామశర్మ గారి అష్టావధానం నిన్న మా ఇంట్లో మళ్ళీ చేశాము. అంటే మళ్ళీ సిద్దిపేటలో కూడా వారి యొక్క శతావధానం కూడా పూర్తి చేయడానికి ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరి ఇంట్లో పెట్టుకోవాలని మా ఇంట్లో శ్రీకారం చుట్టడం అది ఒక సంతోషం అనిపించింది. అంటే శతావధానం చేయడం అనేది ఇది ఒక పెద్ద యజ్ఞము. దీనికి అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, ఈ విధంగా మేము శ్రీరామ్ గారికి ఏ విధంగా అయితే చేయూతనిచ్చామో మళ్ళీ మా దగ్గర శ్రీహర్ష గారు వారి అవధానం కూడా మళ్ళీ మా కాకతీయ గడ్డ మీద మళ్ళీ తొందరలోనే కావాలని కోరుకుంటూ శ్రీరామ్ గారికి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అమ్మ ధన్యవాదాలు. వీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా ఈ సంస్థకి ఈ కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. అది నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ కాకతీయ పద్య వేదికలో సభ్యునిగా మారిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఇదే ఆ సహకారం ఇక ముందు కూడా కొనసాగుతుందని నేను అందరి పక్షాన వారిని కోరుతూ, తదుపరి డాక్టర్ భోగయాచారి చంద్రశేఖర శర్మ గారు అందరూ కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మనకు మళ్ళీ లంచ్ చేయాలి, ధారణ ఉన్నది కాబట్టి ఆశీస్సులు అందిస్తూ అభినందనలు తెలియజేస్తుండండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. అవధాన ప్రియ చేపూరి శ్రీరామ్ గారికి, శతావధాని గారికి అభినందన పద్యాలు. వీణ చేత మీటి వీణుల విందుగా వినగజేసి విధిని వివశు చేసి ప్రేమజూపు తల్లి విలువైన విద్యను సుంత కరుణ నిమ్ము కొంతమాకు. శ్రీరామ్ గారికి అభినందన పద్యాలు.
అభినందనలివె సోదర అభివర్ధిల్లవలె తమరి అవధానమిలన్ ఇభరాడ్వరదుని ఇభరాడ్వదనుని దయగని ఇభరాడ్వదనుడు దయగని శుభములిడుత తమరికెప్పుడు సుఖదుడు తానై అవధానం మది హృద్యం అవరోధం మేమి లేకయభిరామమ్మై ఇభరాడ్వరదుని, అక్కడ ఇభరాడ్వదనుడు, ఇక్కడ ఇభరాడ్వరదుడు. ఇభరాడ్వరదుని కృపతో శుభముగ సంపూర్ణమగుత శోభస్కరమై లెక్కల మాస్టారైనను చక్కగా నవధాన ఘన సత్వము తోడన్ లెక్కకు మించిన మోదము చొక్కపు బంగారము వలె శోభిలె సభలో గణితము నేర్పెడి గురువిపుడు అగణితముగా వధాన కేళి కవనీయముగా ప్రణతుల నందగనాడెను కేళిని ఆడెను ప్రణతుల నర్పింతు నేను పదములకెప్పుడున్. వీరికి తోడుగా కరుణాసాగర్ గారు మాకు వసతి సౌకర్యాన్ని కల్పిస్తూ ఆయన సహకరించినారు. ఆయన గురించి కూడా ఒక చిన్న కందపద్యం. అక్కెర కరుణాసాగరు చక్కగా కలిగించినారు సౌకర్యములన్ మిక్కిలి ప్రేమను చూపుచు మక్కువతో మెలిగినారు మాన్యత నిడుచున్. ఓం స్వస్తి. అయ్యా ధన్యవాదాలు. చక్కటి పద్యరూప ప్రశంస అవధానికి చాలా. అయ్యా తీసుకోండి. ముఖ్యంగా ఈ అవధానం ఒక విజయవంతం కావటానికి గల కారణం దీని వెనకాల సినిమా యాక్టర్లనే చూస్తాం, దాని వెనకాల కృషి ఎంత ఉన్నదో మా లింగయ్య సారు, రాజుగారు ఇంత హాల్ ఇవ్వటం, మనకు సహకరించడం అనేది కూడా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాం. మా కరుణాసాగరు, తర్వాత కొండ, యాదగిరి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, బాబు, వాళ్ళందరూ టీం ఒక 18 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ ఇప్పుడు అక్కర కరుణాసాగర్ గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కరిస్తూ అవధాని గురించినటువంటి అభినందనపూర్వక పద్యాలు. అవధాన ప్రియవీవై చెవులో రెడు తెలుగు భాష సాధ్యము కాగా జవమున పద్యములల్లయు స్తవనీయ శతావధాన సత్కృతిగనుమా. తెలుగు భాషాభిమానుల కలలు పండితాళి ప్రశంసల భాగ్యమంది ఓరుగల్లు జిల్లాలోన పేరుగాంచే తొల్లిటి శతావధానిగా విల్లివిరిసి అక్షర సేద్యము చేయుచు లక్షణముగా ఆంధ్ర భాష లాలిత్య కళన్ దక్షత నర్చించి కడున్ దీక్షను నర్చి అవధాన దీప్తులు గ్రాలన్. చివరిది. ఓం సంభావ్య సుధా విశేషవర సంయుక్తంపు సాహిత్యమే. ఓం సంభావ్య సుధా విశేషవర సంయుక్తంపు సాహిత్యమే హంసాచందపు జ్ఞాన చందనముగా ఆంధ్రంబు శోభించగా
శంశాసౌరభ వైభవం మలరన్ సాధించి వైదగ్ధ్యమున్ సంసేవించి శతావధాన యశమున్ సంప్రాప్తం బునందెగా. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. అక్కర సోదరులు అని అక్కర సదానందాచారి గారు, అక్కర కరుణాసాగర్ గారు మరి ఇక్కడ చాలా అక్కరకు వస్తున్నారు. కాకతీయ పద్య వేదికకు వెన్నెముకగా ఉంటున్నారు. మరి వారు కళా ఉపాధ్యాయులు. మరి ఈ మధ్య కవిత్వం నేర్చుకొని ఈ శతావధాన నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తూ నడిపిస్తున్నారు. వారికి అభినందనలు. తర్వాత దండిబొట్ల దత్తాత్రేయ శర్మ గారు. నిన్న వీరి అప్రస్తుత ప్రసంగంలో ఆనందించాం మనం. ఇప్పుడు చాలా ప్రస్తుతంగానే మాట్లాడతారు వారు. అందరికీ నమస్కారం. ముందుగా ఎక్కడో విజయవాడలో అప్రస్తుతం చేసి బతుకుతున్న నన్ను ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో చేపూరి శ్రీరామ్ గారి యొక్క అవధానానికి ఆహ్వానించి నన్ను ఎంతో అభిమానించినందుకు ముందుగా మీ అందరి యొక్క పాదాలకు శతదా సహస్రదా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అప్రస్తుత ప్రశంస, ఇందాక అప్రస్తుత ప్రశంస అనే వేసేవారు ఇదివరకు, ఇప్పుడు ప్రసంగం అయింది. ఇప్పుడు నిజంగా అప్రస్తుత ప్రశంస. ధార గుణాఢ్యమైన యవధాన కవిత్వము వన్నెకెక్కగా, ధార గుణాఢ్యమైన యవదాన కవిత్వము వన్నెకెక్కగా, ధీరమణీయ భావనల దీప్తి వెలార్చే విభాసమానమై, ధారణ పూరణమ్ములిటు దండిగ గూర్పగ పద్య విద్య, మళ్ళీ నా పేరు అక్కడ ఉండాలని చెప్పి, దండిగ గూర్ప పద్య విద్య చేపూరి కులాగ్రణి విమల భూరి యశస్సులు నిండు నీకహో. అయ్యా ధన్యవాదాలు. తదుపరి సిద్ధంకి బాబు గారు, ఆ తదుపరి పల్లేరు వీరస్వామి గారు సిద్ధంగా ఉండాలి. మీరు పద్యాలు చక్కగా పాడతారు. మరి ఇప్పుడు పాడతారా, వినిపిస్తారా, మీ ఇష్టం. ఓకే 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 అదే. సభకు నమస్కారం. నాకు కొంచెం అనారోగ్యం ఉండడం వల్ల పద్యాలు రాయలేకపోయాను సార్ పైన. కాకతీయ పద్య వేదిక ద్వారా ఒక శతావధానాన్ని ఓరుగల్లు గడ్డ పైన మొదటి శతావధానాన్ని నిలబెట్టినందుకు మా కమిటీ సభ్యులందరికీ జేజేలు పలుకుతున్నాను. శ్రీరామ్ గారిని నేను అవధాని అనను, అన్న అంటాను. మేమిద్దరము మంచి ఫ్రెండ్స్ము. పద్యాలు రాసుటలో నాకు మార్గదర్శకుడిగా ఆయనే అయినాడు. తెలుగు పండితుని సిద్ధంకి బాబు నా పేరు. గత 2-3 సంవత్సరాల నుండి ఆయన వెంబడి ఉండి అవధానాలు, ఇంటింటి అవధానం కదండి, ఇంటింటి అవధానం చేస్తూ, మా ఇళ్ళలోనే ఇంటింటికి అవధానం చేస్తూ వారిని ప్రోత్సహించాము. మొన్ననే తిరుపతి దేవస్థానం మండపంలో అర్ధశతావధానం జరిగింది. అప్పుడు మా గురువుగారు శంకరయ్య గారు ఏమన్నారంటే, సార్ ఇంకా కొంచెం రాటు తేలిన తర్వాత శతావధానం చేస్తామన్నారు. కానీ లేదు సార్, ఇప్పుడే ఫిబ్రవరిలోనే చేస్తామని పట్టుబట్టారు వారు. వారి ధైర్యానికి, వారి యొక్క తెలివికి మనము నమస్కరించవలసిందే. అంత గొప్ప పట్టుదల కలిగినటువంటి పట్టుదల మనిషి ఆయన. కాబట్టి చేయగలిగాడు. ఇక ఆయనకి ఏం భయం లేదు. ఇక నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాడు. అవధానంలో శతావధానం కాదు, సహస్రావధానం కూడా చేయించే బాధ్యత మా కమిటీపై ఉన్నదని మాటిస్తున్నాను. సరే, ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను. నేను ఒక పద్యం పాడతాను, రంగస్థల పద్యం. నేడు అంతరించిపోతున్నటువంటి రంగస్థలం పద్యాన్ని ఒకటి వినిపిస్తాను. మామ ధృతరాష్ట్ర మహారాజా, చెల్లియో చెల్లకో చెల్లకో తమకు చేచిన ఎగ్గులు సైసిరందరు తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధి చేయ. మీ పిల్లలు
పాపలు ప్రజలు పెంపు వహింప పొత్తు చేచదో ఎల్లి రణంబెగూర్చదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. ధన్యవాదాలండి. ఉన్నారు. ఇప్పుడు పల్లేరు వీరస్వామి గారు, ధన్యవాదాలు సార్. వారిని ఎవరైనా సహాయం చేయండి, వేదిక మీకు ఎక్కించండి. ఈలోపు మరొక చిన్న నా పద్యం. ఊరు పద్యధారలవి చేపూరియందు, ఇంతమంది చెప్పారు వారి పేరులో చేపూరులోనే ఉంది అని. ఊరు పద్యధారలవి చేపూరియందు అందమైనట్టి పదముల బంధములుగా అర్ధభావాలు పెనవేసి పల్లేరు వీరస్వామి గారు ప్రాష్టికావలి హర్షించి బలిరయనగా. అభ్యుదయ కవులకు రాష్ట్ర అధ్యక్షులు వీరు. వీరస్వామి గారు మైక్ కిందికి అనుకోండి. నేను శ్రావ్యంగా పాడలేనని హామీ ఇస్తున్నాను. మల్లెలు చల్లినట్లు, మధుమాసపు కోయిల కూసినట్లు, మా ఉల్లమునందు నిల్వగను ఉత్తమ పద్యములల్ల నేడు ఈ ఎల్లరు మిమ్ము నేడు మరి ఎంతే మెచ్చిది కాకతీయలో. చల్లగా చూసే వాణి గుణసాంద్ర మహోదయుడైన రాముని. అయ్యా ధన్యవాదాలు. చక్కటి పద్యారూప ప్రశంస వినిపించారు, మీకు అభినందనలు. ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మరొక ఓరుగల్లు ఒక భీష్మ పితామహులు లాంటి కవిత్వంలో మధుర కవి, చిత్రకవి, బంధకవి, వారు తమ పద్యాలను వినిపిస్తారు. గుండు మధుసూదన్ గారు. సభా సరస్వతికి నమస్కారము. అవధాన శారదా ప్రశస్తి అభినందన పత్రం. గౌరవనీయులు విద్వత్ కవి శిరోమణి అవధాన ప్రియ శ్రీ చేపూరి శ్రీరామ్ గారికి ఓరుగల్లు గడ్డపై మీరు నిర్వహించిన శతావధాన సభ దిగ్విజయంగా నెరవేరింది అని నేను భావిస్తున్నాను. ఇందుకు నేను మీకు అభినందన సుమాంజలిని సమర్పిస్తూ ఉన్నాను. జ్ఞానగని, సాహితీవన విహారీ, వరంగల్ మట్టిలో పుట్టినటువంటి అక్షర మాణిక్యం శ్రీ చేపూరి శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు, శుభాభినందనలు. ఒకే వేదికపై 100 మంది పృచ్ఛకుల మేధస్సును ఎదుర్కొంటూ పద్యధారతో సాహితీ వినీలాకాశంలో మీరు సృష్టించిన అద్భుతం వర్ణనాతీతం. ఇందుకు నా పద్య నీరాజనం. శ్రీరామాఖ్య శతావధాని, శ్రీరామాఖ్య శతావధాని వరుణిన్, శ్రీరామాఖ్య శతావధాని వరుణిన్ చేపూరి విద్వన్మణిన్ ధీరున్ శారదపుత్రునిన్ వరగళున్ ధీశక్తి సంపన్నునిన్ నోరారన్ నుతయింతు మెత్తుగవితన్ నున్పైన భావాల ఈ ఓరుంగల్లు శతావధాన సభలోన్ ఓహోయనన్ బ్రాష్నికుల్. అతని ధారణా వైభవం చాలా బ్రహ్మాండమైనటువంటి ధారణా వైభవం. వారి పేరు వినగానే వెంటనే చెప్పేస్తున్నారు, నిన్నటి ఏం చెప్పాను ఏమి అని చెప్తున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు నిజంగా. వారి ధైర్యానికి నేను మెచ్చుకోలేకపోతూ ఉన్నాను. శతధా పృచ్ఛక వర్గమిచ్చు గడుసౌ శస్త్రాల్ విదారించి, శతధా పృచ్ఛక వర్గమిచ్చు గడుసౌ
శస్త్రాలు విదారించి వే అతులంబౌగతి ధారణన్ నిలిపి తానత్యంత వేగంబునన్ చతురత్వంగున నాశుధార గురిసన్ సాహిత్య వర్షముగా మతి మెచ్చగద కాకతీయ ప్రభ సన్మాన్యంబుగా నీ సభన్. ప్రక్రియ కౌశల్యం కూడా చాలా బాగా ఉంది, చక్కగా ఉంది. క్లిష్ట సమస్య దత్తపది, క్లిష్ట సమస్య దత్తపది, క్లిష్టపు వర్ణనల్ ఆశుపృచ్ఛల నష్టములేని రీతిని ఘనం బగు పూరణ చేసి దీక్షతో స్పష్టపు భావశోభలిల భాసిల చేయగా యుక్తమైన ఉద్దిష్టపు పద్య పుష్పములు తేజిలగాంతిని చింది ఇచ్చటను. భాషా పటిమ కూడా చాలా గొప్పగా ఉంది. సుమధుర కావ్యశైలిని విశుద్ధపు సంస్కృత తెలుగు భాషలను గమకిత రీతి డెందమున్ అఖండముగా పులకింపజేయుచున్ భ్రమలను బాపుచున్ బుధుల స్వాంతములను మురిపించి రాముడే విమల యశంగు నొందెనయ విజ్ఞుల వేదిక మెచ్చురీతిగన్. మంగళాశాసనం వారికి. కాకల్దీరిన యోరుగల్ నగరిలో కళ్యాణ సుశ్రీదమై లోకజ్ఞుల్గని మెచ్చునట్టి విధమై క్లుప్త అర్ధశబ్దముల శ్రీకారాంచిత పద్యశోభలుక శ్రీరామ్ ప్రయోగించే సుశ్లోకం వైన శతావధాన సభలో సుశ్రీలు వెల్గొందగన్. స్వస్తి. అవధాన విద్యలో మీరు ప్రదర్శించినటువంటి శీఘ్ర పూరణ శక్తి, పదగుంఫన శైలి రాబోయే తరాల కవులకు మార్గదర్శకం. మీరు మరెన్నో శతావధానాలు, సహస్రావధానాలు కూడా చేసి తెలుగు వాణికి వన్నె తేవాలని ఆకాంక్షిస్తూ అభినందనలతో మీ సాహిత్య అభిమాని గుండు మధుసూదన్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. వారు 100 పద్యాలైనా వారి మీద రాసి వినిపించగల సమర్థులు. కానీ మనకు సమయం లేదు. చాలా చక్కటి అంశాల వారీగా వారు ప్రస్తుతించారు. తర్వాత అక్కెర సదానందాచారి గారు. వీరు కూడా చక్కటి కవి, చక్కగా అంతకంటే చక్కగా పాడతారు. అయ్యో అదో పెద్ద బాధ్యత. అందరికీ నమస్కారాలు. ఇది మాయమైంది. అందరికీ నమస్కారాలు. నాకు శ్రీరామ్ గారితో ఒక 2-3 ఏళ్ల క్రితం నుంచే పరిచయం. వారిని చూసిన తర్వాత వారి యొక్క అభిరుచి కానీ వారి ప్రయత్నశీలత కానీ నన్ను బాగా ఆకర్షించి వీరు రాబోయే కాలంలో చాలా ప్రజ్ఞావంతులైనటువంటి కవీశ్వరులు అవుతారని నాకు అనిపించి నా ఆకాంక్షను ఆనాడే తెలియజేసిన 2-3 ఏళ్ల క్రితమే. ఆ పద్యం ఇది. ప్రారంభించిన కొద్ది కాలమునకే ప్రజ్ఞాప్రయోగములన్ తీరం మంటడు వేగమందుకొని సందీప్తముగా వెల్గుచున్ శ్రీరామ్ మీరు రచించు పద్యములు సాంద్రీభూత సాహిత్యమై పేరొందున్ కలకాలముండు బుధ సంప్రీతిన్ విరాజిల్లుచున్ అని ఆకాంక్షించిన. ఇక అది ఆనాటి విషయం. ఇప్పుడు ఈనాటి విషయం. అరయన్మేటి కవీశ్వరోత్తముల ప్రశ్నాంతస్థ సంక్లిష్టతల్ సరసమైన విశేష సంప్రభుతతో సాధించుచున్ ప్రౌఢ భాస్కరుడై వెల్గులు నుంచి మించుతరి ఈ సాహిత్య క్రీడా మనోహర మాధుర్యము పొంగిపోయనిట మా హర్షాతిరేకమ్ములన్. ధన్యవాదాలు.
చాలా చక్కటి పద్యాలు. సదానంద అక్కర కరుణాసాగర సోదరులు వీరు. ఇప్పుడు ధనికొండ రవిప్రసాద్ గారు మరి వారి పక్షాన శంకరయ్య గారు ప్రశంసిస్తారు. ధనికొండ రవిప్రసాద్ గారు హైదరాబాదులో ఉంటారు. చాలా చక్కని కవి. ఎన్నో గ్రూపులలో వారి పద్యాలు చూస్తూనే ఉంటారు. వారు ప్రత్యక్షంగా ఈ అవధానాన్ని చూస్తూ ఉన్నారు ఇంటి దగ్గర. వారు స్పందిస్తూ రాసి పంపినటువంటి పద్యాలు. ఇంతింతై వటుడింతయై ఎదిగినట్లే ఈ వధానంబులందెంతో నేర్పును ఓర్పు పాండితులతో ఈనాడు మమ్మెల్లరన్ సంతోషమ్మున ముంచినావు కదా శశ్వత్ కీర్తి సాధించుమా వంతన్ వెన్కడుగంచు లేక ధృతితో వాణీకృపన్ పొందుచున్. కవితా సంపద కల్గు తండ్రికి కలుంగన్ కీర్తి సంతృప్తి ఈ అవధానమ్మది వెల్గె పద్యశత దీపాలంకృతిన్ పండిత స్థవనీయంబై నీదు సత్కృతి విశేషమ్మౌ ఫలంబిచ్చెను అవధాన ప్రియ మా ఎడందలిడు నీ ఆశీస్సులన్ పొందుమా. పరిమళమిచ్చెడిన్ సుమము ప్రాభవమొందిన నాటి నుండే అన్ స్థిరమగు సామెతం తెలుపు తీరుగా వర్ధిలి అట్టి నీ హృదంతరమందు పద్య సౌరభము తాకే మనమ్ముల నిండిపోయే నా సరసత మాదుడెందముల శాశ్వతమౌ మధురానుభూతి అయి ఘనమౌ పాండితి గల్గియు వినయము నెన్నడును విడని విజ్ఞుడవయ్యా దినకర తేజమ్ములతో దినదినమును నీదు ప్రతిభ దీప్తులు జందున్. ధన్యవాదాలు. చాలా చక్కటి చప్పట్లు కొట్టకపోతే మీకు అర్థం కాలేదని అనిపిస్తుంది. మీరు అందరు చప్పట్లు కొట్టిననుకోండి, పద్యం బాగా అర్థం చేసుకున్నారని ఇక్కడ చదివే వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళకు సంతోషం కలిగేటట్టన్నా ఒక్కసారి చప్పట్లు కొట్టారు. అంటే రసజ్ఞత అనేది బయటపడుతుంది. చప్పట్లు కొట్టడం లేదంటే ఆ రసజ్ఞత లేనట్టుగా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి అర్థమైన కాకుండా కొడదాం. అర్థం కాని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. అలాంటి సమావేశం ఇది. తదుపరి మదగాని విజయలక్ష్మి గారు, ఆ తర్వాత సంగీతం నరసింహారావు గారు సిద్ధంగా ఉండాలి. అయ్యా, సెల్లులలో నిక్షిప్తమైనటువంటి వాళ్ళు కొంచెం ముందే తీసి పెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెతకడం మొదలు పెడితే మనకు క్షణక్షణం చాలా విలువైనటువంటిది. కాబట్టి ముందే తీసి వెంట కనిపించేట్టుగా పెట్టుకొని రాండి. మదగాని విజయలక్ష్మి గారు ఇంకా ఇందుకన్నా ఇంకా వంగుతుంది అది. ఇంకా ముందుగా చదువుల తల్లికి, కాకతీయ కళామ తల్లికి వినయ వినమ్రత శిరస్కురాలినై నమస్కరిస్తూ 3 రోజుల తెలుగు పండుగ శతావధాన వేడుకలలో హరిహరులు సంచాలకులు హరుల సమక్షంలో చేపూరి శ్రీరామ్ గారు ధనుర్బాణ పాణి అయి కాకతీయ కథన వేదిక మీద కదం తొక్కుతూ రుద్రమాంబ ఎట్లా యుద్ధం గెలిచిందో శతావధానంలో అవధాని గారు పదాన పద్యాన్ని అందిస్తూ ఇక్కడ పద్యాన్ని ఒక శరముల్లాగా సంధిస్తూ ప్రాశ్నికులకు అర్థమయ్యే రీతిలో వాళ్ళ మనస్సులను నొప్పించకుండా చాలా అందమైన పద్యాలు, ఇతిహాసాలు, పురాణాలు, ప్రబంధాలలోని విషయాలతో పాటుగా ప్రాశ్నికుల నుంచి వచ్చినటువంటి అందరినీ వేధిస్తున్నటువంటి సామాజిక విషయాలను కూడా తీసుకొని ఆ సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి వీటిని ఎట్లా తొలగించాలి అనే విషయంలో చాలా అందమైన పద్యాలను అందించారు. వేదిక మీద చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. అందరికీ నా పాద నమస్సులు. అలాగే సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ మహాయజ్ఞంలో నేను కూడా సమిధనై భాగస్వామ్యం పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే 3 రోజుల నుంచి అందరూ సభా సరస్వతికి వందనం అంటున్నారు. హరిహరులు వేదిక మీదే ఉన్నారు.
అమ్మవారు ఉన్నారు కాబట్టి బ్రహ్మగారు కూడా ఉన్నారు ఇక్కడే అని నేను భావిస్తూ మిగిలిన ఇద్దరు తల్లులను కూడా ఆహ్వానించి ముగ్గురు అమ్మల దీవెనలు అవధాని గారికి అందివ్వాలని వేడుకుంటూ ముగిస్తాను. చదువులమ్మ మమ్ము సల్లంగ చూసేను, చదువులమ్మ మమ్ము సల్లంగ చూసేను, పసుపు కుంకుమిచ్చు పార్వతమ్మ, సిరులు సంపతిచ్చు సిరుల మాలచ్చిమి, ముగ్గురొక్క జాగ ముచ్చటోలే, సిరులు సంపతిచ్చు సిరుల మాలచ్చిమి, ముగ్గురొక్క జాగ ముచ్చటోలే. ముగ్గురమ్మల మూలపు శక్తి అవధానిని ఆవహించి ఈ శతావధానాన్ని ముగించినట్లుగా నేను భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. వీరు శుద్ధ వ్యావహారిక భాషలో మీరే కదా శతకం రాసింది, అందుకనే ఆ పోకడ మనకి పద్యంలో కనిపించింది. అదొక ప్రయోగం చేశారు, చాలా బాగుంది. మనం మాట్లాడుకునే మన పల్లెటూళ్ళలో మాట్లాడుకునే భాషలోనే అంటే ఛందస్సు ప్రకారంగానే శతకం ఆ పదాలను ఉపయోగించారు. అది కొత్త ప్రయోగమే. తర్వాత సంగీతం నరసింహారావు గారు. డైరెక్ట్గా అభినందనలేనండి, ఎందుకంటే సమయం ఇంకా ఎక్కువ మంది పేర్లు వస్తున్నాయి. సభకు నమస్కారం ఒక్క మాట అంటే చాలా అనకుండా మేము అన్నట్టుగా భావిస్తాం. టేక్ ఇట్ గ్రాంటెడ్. సత్సాహిత్య విశేషభూషలసితం, వెరీ గుడ్. సంగీత సారోజ్వలం, నానాకావ్య పరిమళాదిసుగుణై నవ్యప్రభాభాసురం, మాన్యాన్ చిత్రిత గద్యపద్య కవితా ప్రస్తూయమానాత్మికం వందే సత్కవి బృందవందిత పదం రామం భజే శ్యామలం అంటూ చేపూరు శ్రీరాములు గారు రామం భజే శ్యామలంలో సిద్దిపేట సాహితీ పరిషత్తులో మెంబరు, సభ్యులు కూడా. వారికి ఉద్దేశించి ఈ శతావధానంలో 2 పద్యాలు మాత్రమే చదివి వినిపిస్తాను. శ్రీరాములు యవధానము శ్రీరంజిల్లంగజేషిషే ముసిగొల్పెన్, ఆరాముని కృపచేతను ధారాళముగానుధార ధారణ సాగన్, చేపూరి వారి పూరణ సోపానము కవుల కిందు సూచికనవదే, ఈ పాలక వర్గమునన్ ఏపుగ పద్యాలు రాసే ఎంచగతరమా అంటూ చివరగా ఒక్కటి పద్యం. సాహిత్యమున ఆరితేరి సభలో సౌహార్ద్రమై వెల్గిగా, ఆహార్యమున అద్భుతంపు కవితల్ అందించ శ్రీరాములే, బాహార్భాటము నోరుగల్లు నగరిన్, బాహార్భాటము నోరుగల్లు నగరిన్ ప్రాశస్త్యమై జిల్గగా, ఆహా ఎంతని చెప్పమాకు వశమే ఆర్యానుతుల్ మీకివే. ధన్యవాదాలు. తదుపరి గండికోట లింగేశ్వర శర్మ గారు. ఇప్పుడు సమయం లేట్ అయితే డైరెక్ట్ పెళ్లి పిల్లవాడిని వేదిక మీదకి కూర్చొని జలగలను పెట్టిస్తాం అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి అది, కాబట్టి మీరు డైరెక్ట్గా రావడం మొదలు పెట్టడం. అందరికీ నమస్కారం. అవధాన ప్రియ చేపూరి శ్రీరామ్ గారిని అభినందిస్తూ నా యొక్క అభినందన పద్యాలు. శ్వేతావధాన హృదయ సుప్రశస్తమైన పూరణల్ నితాంత కాంతి పుంజమయ్య నిశ్చలమ్ముగాను సద్వతంసమైన ఖ్యాతి చేతవాసిగాంచునింతయో సతమ్ము కాకతీయ భవ్య సాహితీ చరిత్రలో, సతమ్ము కాకతీయ భవ్య సాహితీ చరిత్రలో శృంగేరీ స్థిత శారదా కరుణచే చేపూరి శ్రీరాముడే పొంగారన్ రసనాగ్రమందు పదముల్
పూర్రత్వముప్పొంగగా సింగారించగ హృదయ పద్యములచే చిద్రూపమై వెల్గగా గంగోత్తుంగ తరంగమై నిలుపు నాక్యాది జగమ్మంతటన్ దీపించన్నవధాన పూరణమిటన్ దేదీప్యమానమ్ముగా స్థాపించున్ స్థిరమై సదా ధరణిలో సత్కీర్తిలందించగా చూపించన్ ప్రతిభా సుహృద్య పదముల్ శోభాయమానంబుగా జేపట్టన్ ధవలాంగి మిమ్ముల సదా చేపూరి శ్రీరాముడా. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. తర్వాత వర్కోలు లక్ష్మయ్య గారు. అయ్యా, ఈ లిస్టు 15 ఉన్నది, నడుస్తున్నది. ఇంకో 15 లిస్టు వచ్చింది కాబట్టి కొంచెం మనం గేర్ పెంచుదాము. నేను చెప్తున్నా కదా, వర్కోలు తర్వాత సివి జయవీర్రాజు గారు, ఆ తర్వాత గుంటి విష్ణుమూర్తి గారు. కొంచెం సిద్ధంగా ఉండండి. అందరికీ నమస్కారం. 1-2 పద్యాలు పరిమితంగానే దయచేసి అందరికీ అవకాశం ఇద్దాం. తర్వాత గ్రూప్లో పెట్టండి మిగతా పద్యాలు అన్నీ కలిపి. సభా సరస్వతికి వందనం. చేపూరి వంశమందున ప్రాపుగా జన్మించినాడు ప్రాభవమప్పల్ వ్యాపకమయ్యవధానము శ్రీపతియే మెచ్చుకొనగా శ్రీరామునిలల్ చేసెను శతావధానము బాసురమయ్యొప్పుచుండ్ల భారతి కృపతో మోసుక వచ్చెను పద్యము వాసిగ వేలకును వేలు వరమూటలుగల్ ధన్యవాదాలండి. తదుపరి డాక్టర్ సివి జయవీర్రాజు గారు. వీరు కూడా ఈ యూనివర్సిటీ దగ్గర సంబంధం ఉన్న రిటైర్డ్ ప్రొఫెసర్ గారు, శతాధిక గ్రంథకర్త. వారు కూడా ఎన్ని పద్యాలను చెప్పగలరు, కానీ 1-2 మచ్చకు వినిపించాలని కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్తుమాంజలి. ఇందారపు కిషన్ రావు సభ ఇది. ఆయనతో నాకు చాలా అవధానాలలో ఉన్నటువంటి సంబంధం. జయవీరరాజవర్యుడు భయమేలా నాకు ఇంకా అని ఆయన నా మీద పద్యాలు రాసేవారు. ఇప్పుడు ఈ శ్రీరామ్ గారి చక్కనైనటువంటి చురుకైనటువంటి పదజాలాన్ని, మంచి అర్థవంతమైన పదజాలంతో మనల్ని అందరినీ మైమరపింపజేసినాడు. అటువంటి వాటికి నేను అభినందన చందనాన్ని సమర్పిస్తూ, ఓరుగల్లు నందు ఏ బదేండ్లును నిండి కాకతీయ విశ్వకలల విద్య తెలుగు శాఖ పద్య వెలుగులీనగజేయ ఉత్సవంబు జరిగే ఉన్నతముగా స్వర్ణోత్సవంబులు సాగుచుండగనేడు సాహితీ విద్యకు సహితమొప్పే పద్య ఛందస్సులో ప్రాణాలు పోయగా పండితోత్తములతో ప్రగతి నిల్పే పృచ్ఛకులెందరో ప్రశ్నలు వేయగా అవధాని శ్రీరాముడవని గెల్చే బమ్మరపోతన ప్రాంగణంబునయందు పండిత శ్రేష్ఠులు ప్రతిభ చూపే ఇట్టి సభకు విజయవంతయో గూర్చగా కవులు పండిత శ్రేష్ఠులు కలలుగనియే శారదమ్మ గలము సౌరభమ్ముల నింపి
వరము పొంది మనము వసుధ వెలుగు. అవధాన విద్యను అందగింపగజేయ పరిషత్తునధికారి ఎరిగెనిచట. కవిశేఖరుండైన కంది శంకరుడిట సంచాలకుండై ఈ సభను నడిపే. పండిత పృచ్ఛకుల్ ప్రాభవమును జూప ప్రశ్నల శతావధానమొప్పే. విశ్వవిద్యాలయ విధికారులెందరో సహకారమందించి సహనమొప్పే. అందరికిట వందనమందజేతూ సహకరించిన వారిని సన్నుతింతూ. ఇట్టి సాహితీ ప్రక్రియలెల్లవేళ సాగుచుండగజేయండి సరసమొప్పి. ధన్యవాదాలు. చివరి పద్యం. తెలుగు భాషకు వెలుగుల జిలుగులొచ్చి, తెలుగు భాషకు వెలుగుల జిలుగులబ్బి కవితలల్లుచు సాహిత్య కళలనన్నీ భావితరముల వారికి భాగ్యమొప్ప చేయుమో చిరకాలము జగతి వెలుగా. అయ్యా ధన్యవాదాలండి దేవిరాజు గారు. తదుపరి గుంటి విష్ణుమూర్తి గారు, ఆపై వెలుగు ప్రభాకర్ గారు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత ఉడత సంపత్ రాజు గారు. సభకు నమస్కారం. ఏ సమస్య నిడిన నిసుమంత జంకక చయ్యన పూరించు సభయు మెచ్చ. పదములేమిచ్చిన వ్యవధి ఇంతయులేక చిక్కని పద్యముల్ జెప్పునితడు. వర్ణనాంశములను బ్రాష్నికులిడగనే రయముగ పద్యాలు రసన వెడలు. ఆశువుగా పద్యమాశించి అడిగిన క్షణములో పద్యము స్పష్టపరచు. కదిలెన ప్రస్తుత ప్రసంగాల ఝరులు ధారధారణ ధోరణి ధైర్యమూని. చేసెను శతావధానము చిత్రరీతి వరలు చేపూరి శ్రీరాము చరితలోనా. చరితలోని నాడు చక్కగా నిల్చడు ఘనతను సాధించే కాకతీయ విశ్వవిద్యాలయ వేదిక అవధాన మేర్పరచి గెలిచె మేలుగాను. మామిడి లింగయ్య మాన్యుల ప్రాజితన్ రాజు సదాశివుల్ రాజితముగా. శారదాంబకిడిన సంపూర్ణ పూజ శతావధానమిది తథ్యమనగా. గౌరవ ప్రతాపరెడ్డికి గారవముగా రామచంద్రాది మహనీయ లక్షితముగా. కంది శంకర గురుదేవ వందితులకు ముదము తోడ తమది నిల్పి మ్రొక్కదగును. ధన్యవాదాలు. విష్ణుమూర్తి గారు కూడా మరి అవధాన విద్యా ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా ఆ ప్రయత్నం ఉన్నారు. త్వరలో వారు కూడా అవధానంగా మారి మరి ఇదే విశ్వవిద్యాలయంలో వారి అవధానం కూడా కావాలని మనం ఆశిద్దాం. తదుపరి వెలుగు ప్రభాకర్ గారు. నిన్న వీరి ఆ సరస్వతి స్తుతి విన్నాము. చక్కటి ఇంకా కాసింత మిగిలే ఉంది ధారణ. ఇప్పటిదాకా అందరూ వారి గురించి చెప్పారు. వారి వెనుక ఉన్న వారి గురించి నేను చెప్తాను. జయమవధాన సరస్వతి, జయమవధాన సరస్వతి, ఆంధ్రీ కవితా మహిత ఫలశ్రుతి. జయమవధాన సరస్వతి, కవితా మహిత ఫలశ్రుతి. ఆంధ్రీ జనగణ సంస్కృతి అమృత రసావిష్కృతి. అందుకో నా నమస్కృతి.
జయమవధాన సరస్వతి కవితామహిత ఫలశ్రుతి ధారాధార విధానం ధారణమే ప్రధానం ధారాధార విధానం ధారణమే ప్రధానం అజస్ర విస్తృతి అనంత విస్ఫుర సహస్ర పణి నర్తనం జయమవధాన సరస్వతి జయమవధాన సరస్వతి సలలిత రాగ పదాంచిత స్వరహిత సలలిత రాగ పదాంచిత స్వరహిత భవ్య పదాం త్వాం భావయే విలసిత విద్యా విపులీకృత శతవధాన కవితం శ్రావయే సాలంకృత సహిరణ్య పతాంకాం శిఖరీకృత శివరేణ్య శశాంక అధరీకృత నకలోక శంకాం త్వం వినాస్తు వే అన్యాం త్వాం సలలిత రాగ పదాంచిత స్వరహిత భవ్య పదం త్వాం భావయే విలసిత విద్యా విపులీకృత శతవధాన కవితం శ్రావయే. థ్యాంక్ యూ సార్. చక్కటి ఈరోజు ఈ సెనేట్ హాల్లో అణువణువులు కూడా ఈ సరస్వతి స్తుతి ప్రకంపనలతో నిండిపోతున్నాయి. మరి అది చాలా సంతోషం. తర్వాత ఉడత సంపత్రాజు గారు, ఆ తదుపరి రామగిరి శైలజ కాకతీయ విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరం విద్యార్థిని సిద్ధంగా ఉండాలి. రామగిరి శైలజ, ఆ తర్వాత రామదాసు గారు కూడా సిద్ధంగా ఉండండి. సిహెచ్ రామదాసు. సంపత్రాజు గారు ఉపాధ్యాయులు. సభా సరస్వతికి వందనం. నా పేరు సంపద్రాజ్. నేను ఈ సత్క్రియలో దత్తపదిని ఇచ్చాను. వారి యొక్క అవధానం విన్న తర్వాత నాకు కూడా కాసింత రసానుభూతి కలిగింది. పద్యము రాయాలనుకున్నాను, ఇప్పుడే రాసి చదువుతున్నాను. భువన విజయమందు కవి దిగ్గజములట్లు పద్యశిఖరిపై సవారి చేసే పోతనామాత్యుని చేతనన్ గ్రహించి పోతనామాత్యుని చేతనన్ గ్రహించి సహజమౌ వర్ణనల్ సాధ్యమయ్యే అవధానమూర్తులేయా తిరుపతి వెంకట కవుల వరమున వికసముందే ఉదిరాజుల నోట నొలరారుణాశువుల్ ఉదిరాజుల నోట నొలరారుణాశువుల్ విలసిల్లు పూరనల్ వేద్యమయ్యే మాడ్గుల గరిక పాటిల మార్గమరసి మాడ్గుల గరిక పాటిల మార్గమరసి మేడసాని మోహను వేగమెరిగి సాగే కంది శంకరార్యుల దృష్టి గమనమందు కంది శంకరార్యుల దృష్టి గమనమందు పృచ్చక ప్రశ్న చేగొనియచ్చెరువుగా చేసె నవధాని చేపూరి వాసికెక్కే. ధన్యవాదాలు. పద్యం మీరు పద్యాలు కూడా రాస్తారు. అయితే ఈ స్ఫూర్తి అనేది చూడండి, అవధానంలో పాల్గొన్న స్ఫూర్తితో చక్కటి పద్యం తర్వాత రామగిరి శైలజ ఈ యూనివర్సిటీ విద్యార్థిని ఉన్నారా? ఎవరైతే సెల్ చూసి చదువుతున్నారో వాళ్ళు కాగితం మీద రాసిస్తే రేపు ఇది పుస్తకం అచ్చయ్యేటువంటి అవకాశం ఉన్నది. మీ అభినందనలు కూడా అందులో వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సెల్ చూసినాక మాకు తెలియదు తర్వాత, కాబట్టి మీరు రాసిన కాగితం ఇవ్వండి. తర్వాతనైనా అందజేయండి. ఇప్పుడే ఇవ్వలేకపోయినా తర్వాత ఆ అవధానికి అందజేసే ప్రయత్నం చేయండి. సంచికలో మనకు పేరు నిలిచిపోతుంది. అమ్మ చెప్పండి, పరిచయం చేసుకోండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా పేరు రామగిరి శైలజ.
వరంగల్ గ్రామ నివాసి అయిన బెమ్మెరపోతన గారు రచించిన శ్రీ మహాభాగవతం నుంచి నేను 2 పద్యాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రథమ స్కందం నుంచి మొదటి పద్యం. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు శ్రీరామభద్రుడట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాదా పలుకకనేలా. రెండవ పద్యం తృతీయ స్కందం నుంచి. చారు పటీర హీర ఘన సార తుషారం మరాలం చంద్రికాపూరం మృణాలహారం పరిపూర్ణ సుధాకరం కాశమల్లికాసార నిభాంగ శోభితాం భుజంగమ తల్పమునందు యోగ నిద్రారతింజందియుండు జఠర స్థిత భూర్భువరాదిలోకుడై. ధన్యవాదాలు. చక్కటి కాకతీయ యూనివర్సిటీ కోకిల కూసింది. చక్కటి పద్యాలు వినిపించి అవధానికి భాషాభిమానాన్ని ప్రకటించింది. చక్కటి కంఠం. అలానే పద్యపఠన ప్రాక్టీస్ చేయమ్మా. తదుపరి సిహెచ్ రామదాస్ గారు. వీరు రంగస్థల నటుడు. దయచేసి ఒక్క మంచి పద్యం మీకు నచ్చిన పద్యం ఒక్కటి వినిపించండి. ఒకటే రెండైతే మేము 3 అడుగుతాం. మళ్ళీ స్త్రీలు మత్తులో పోయినామంటే 3 అంటాం 4 అంటాం. 2 సార్లు ఏకం ప్రియం సార్. స్త్రీలు అడిగినప్పుడు ఏం చేయాలి? ఏకం ప్రియం. వినండి సార్, అందరూ నమస్కారాలు. శ్రీకృష్ణ భగవానుడితోడు సత్యభామాదేవి అలిగితే మీకు చెప్పాల్సింది ఏమున్నది? కాళ్ళ కూకున్నాడు. కాలు అంటే కిరీట కింద పడ్డది. ఆ సందర్భంగా 2 పద్యాలు పడతాయి. ఒకటి 2 రాగం తీయాలి. నమస్కారం. నా సత్య నన్ను భవదీయదాసుని మనను నెయ్యపు కిన్కబూని తాచిన తనవచ్చు తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట్ల కవితానము తాకిన నొచ్చునంచు. చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట కవితానము తాకిన నొచ్చునంచు. నేన నిజద అల్కమానవు గదా ఇకనైన వరాల కుంతలా. భజన సార్ ఇష్టం. అది రామాంజన యుద్ధం, కురుక్షేత్రం ఏదైనా పాడతా ఇష్టం. మా సత్యవతి పౌత్ర దాస్తరాస్తకును పాండవులకు సంధి గావించి ఈ రాతలోకమునిలా కాపాడమని యాచించుటకై పాండవదూతని నీ వద్దకు వచ్చినాను. వారిచే శుశ్రూష చేయించగలవో సంగ్రమే చేయించగలవో అది నీ అందునయ్యది. ఇందునకును అందునకును మరిందులకైనా పాండవులు సంసిద్ధులై ఉన్నారు. మామా చెల్లియో చెల్లకో చెల్లకో తమరు చేసిన యజ్ఞులు సహిచిరందరూ తల్లి గతించ నేడు నన్ను దూతగా పంపిరి సంసేజగా. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వగింపగా సంధి చేసేదో ఎల్లి రణంబగూర్పెదవో ఏర్పడదల్పుము కౌరవేశ్వర. సరే, ధన్యవాదాలండి. మళ్ళీ ఎప్పుడన్నా మీ పద్యాలు వింటూ ఉంటాం. ఇప్పుడు తదుపరి అడ్డగూడి ఉమాదేవి, ఆ తర్వాత గడ్డం లక్ష్మయ్య గారు. ఉమాదేవి గారు త్వరగా రాండి. ఈరోజు నాకొక్క పద్యం. ఒక్కటొక్కటి మెట్లుగా నెక్కుతుండి చేరే 100వ మెట్టును శీఘ్రముగానే పలుకులమ్మను నిత్యము తలుపులందు నిలుపుకొని రాముడి నాడు నిలిచినిచట. ధన్యవాదాలు. వీరు ఉపన్యాసకురాలు. చక్కటి మణిపూసల ప్రక్రియ ఈ మధ్య కొత్తగా పురివిప్పుకున్నది. దాని మణిపూసల రచయిత్రి. నా మణిపూసల పుస్తకానికి వారు అభిప్రాయం కూడా రాశారు. సభకు నమస్కారం.
నా పేరు అడ్డగూడి ఉమాదేవి. కోరిన వాక్కులన్నీ మది కోవెలజేరగ దండిగాగొనన్ వారి జభ్రూనుని సతియే వాడిమి నింపగ చూడముచ్చటన్ నారిని గూర్చునట్లు పదభేరి సభాస్థలి గూర్చునట్టి చేపూరిని చూసినంతటనే పూజ్యత భావము గల్గి మ్రొక్కెదన్. తురగ వల్గన రగడలో రాసినటువంటిది. పద్యధార పరిమళించే పలు దిశలకు పరిఢవిల్లే ఓరుగల్లు యొక్కసారి ఓహోయని ఓలలాడే పుణ్యకీర్తి పులకరముల పుణ్యభూమి మురిసిపోయే పూర్వకీర్తి పులకరముల పుణ్యభూమి మురిసిపోయే కవనవనము కన్న బిడ్డ కనులు విప్పి ఖ్యాతి తెచ్చే రాముగారి రమ్యమైన రచనలన్నీ రాసిగూర్చి పలుకులమ్మ పదము పెట్టి ప్రణుతు చేస్తూ పరవశించే తల్లి మెడన తరగనట్టి తలుకులీను దండవేసి చరితయందు చెరగనట్టి చేవ నింపి చేరిపోయే. ధన్యవాదం. చక్కటి వేరే వివిధమైనటువంటి ప్రక్రియ ప్రయత్నం చేస్తుంది. రాండి గడ్డం లక్ష్మయ్య గారు. ఆ తదుపరి పోలోజు శ్రీహరి గారు సిద్ధంగా ఉండాలి. గౌరవనీయులు, సభను అలంకరించిన పెద్దలకు నమస్కారం. చేపూరి శ్రీరామన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయన ఎస్సీఎస్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నారు సార్. జిల్లా తరపున మరియు విద్యాశాఖ తరపున మా ఉపాధ్యాయులందరి తరపున వారిని అభినందిస్తున్నాం. ఈ శతావధానిగా వారు త్వరలో కూడా మహాసహస్రదాని పెద్దల సమక్షం పద్యవ శంకర మన శంకరయ్య సార్ యొక్క దీవెనలతో ఖచ్చితంగా వారు సహస్రావధానిగా కూడా చేసి చరిత్ర పుటల్లో సాహితీ చరిత్ర పుటల్లో నిలవాలని భావిస్తూ వారికి చేపూరికి సమమెవరు మీ పూరణలన్నీ వినగా మేదిని వెల్గెన్ దీపము రీతి నిదానము భాపురే కవివర్య నీదు పాండితే ప్రబలు అన్న చేపూరి శ్రీరాముయ ఘనితుండు తత్వవేత్త విజ్ఞాన శతావధాని జనని విజయంబునిచ్చు నీ చరితమంతా గాచి రక్షించు నిత్యమో ఘనత జందో గాచి రక్షించు నిత్యము ఘనత జందో. పద్యము శాశ్వత కీర్తి గడించాలి. పద్యం ద్వారానే మనం ఇక్కడ కూర్చున్నాం. అట్లాంటి పద్యానికి మనందరి తరపున ఒక్క పద్యం. పద్యము రాగయుక్తమగు భవ్యమనోజ్ఞకృతై ధ్వనించే పద్యము రాగయుక్తమగు భవ్యమనోజ్ఞకృతై ధ్వనించే ఈ పద్యము భావయుక్తమగు పండిత భాష్యములై వచించే ఈ పద్యము జాను తెలుగు నవ పల్లవ పంక్తి జరి ప్రవాహమై పద్యము సాంప్రదాయ కల భాసురమై చరితన్ లిఖించెగా. అందరికీ ధన్యవాదములతో నమస్కారములు. అయ్యా తదుపరి పోలో శ్రీహరి గారు, మీరు ఎన్ని రాసినా అవన్నీ పంపించండి. అవి సంచికలో ముద్రించబడతాయి. ఇక్కడ మాత్రం శాంపుల్గా ఒకటి పెద్ద పద్యం, ఒకటి చిన్నదైతే 2 చదవండి. అయ్యా వేదిక మీద ఆశలు లేని పెద్దలకు నమస్కారం. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. కర్తాకార కృతం చైవ మూరకస్య అనుమూరక సుకృతం దుష్కృతం చైవ చత్వార సమభాగిని అంటారు. ఆ 4 బాధ్యులే
అందులో కీలకమైనటువంటి అవధాని గారు, వెనుక ఉన్నవారు, చూసి ఆనందించేవారు, చేయడానికి ప్రేరేపించిన వారు నేను నలుగురు బాధ్యులే కాబట్టి అందరూ సమంగా ఉన్నది కాబట్టి కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో చక్కగా అవధానము, చేపూరి వారి అవధానము, పూరి రుచిని పోవాలి చేపూరి అవధానం మంచిగా హాయిగా తిన్నంత గోరినంత కమ్మగా తీయగా అన్నీ కలిపి షడ్రసోపేతమై బాసిల్లినది. అందుకు సంతోషం. నేను ఇదే యూనివర్సిటీలో చదువుకున్నాను 97-99లో. అప్పుడు మాడుగుల నాగపణి శర్మ గారు ఇందులో గెస్ట్ లెక్చరర్గా వచ్చారు. మనము పద్యము చెప్పేది రసానుభూతి కొరకు, అది గుర్తుంచుకోవాలి. పద్యానికి గద్యానికి తేడా తెలవాలి. ఇక అన్నిటికీ ఒకటే మందు రాసినట్టు అవుతుంది. రసానుభూతి కలగాలంటే ఆ విధంగా విసంధి పాటించి చదవడము, సమన్వయమా, ఆ రాగయుక్తము అనేది ఉండాలి. దానికి తప్పకుండా అది పాటిస్తేనే ఆ మధురత, ఆ అనుభూతి పొందగలుగుతాం. ఆయన గారు ఆ సరస్సులో అవధాన ప్రక్రియ గురించి చెబుతూ తెలుగువాని గొప్పతనాన్ని తెలియజేసి ఒక పద్యం చెప్పారు. ఆయన 3 సార్లు వన్స్ మోర్ అంటే 3 సార్లు చదివిండు. ఆ పద్యం నాకు నోటికి వచ్చింది. ఇప్పటికీ 26 సంవత్సరాలు గడికి ఎప్పుడు వీలు దిక్కినప్పుడల్లా ఆయన పేరు చెప్పుకొని నేను ఇంత షర్ట్ పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు నాకు ఇంత పేరు వచ్చేటట్టు దంచుతూనే ఉన్న ఏడబడతాడ. అయితే అంటే ఆ రసానుభూతి అనేది కలిగించాడు. ఇది చాలా అవసరం అనిపించింది. అది మీకు వినిపిస్తాను. ఎలకో ఇలలు వేయి ఎలుగెత్తి పాడిన కుసరైన కమ్మని గొంతువాడు, లేత మామిడి లేత లేచి గుళ్ళకు లేత వగరుకు వగరైన పొగరువాడు, చెయ్యన లేచన చైత్రమాసపుటండ మమతలు కురిసెనా మల్లెదండ, ఒక మంచి మాటకెవడలెల్ల ఉప్పొంగి తనను తాను మరుచు నెత్తమ్మువాడు, 6 ఋతువులంజనతలాచి కొనుచు ఎవరికైనను ఇట చూడ తెలుగు వాడనంగ వీడని తెలియవాడు, చింతవసివాడనట్టి వసంతుడితడు అని ఆయన చదివింది ఇంతవరకు గుర్తున్నదంటే ఆయన నాకు ఆ అనుభూతి కలిగింది. దానికి ఆ రాగయుక్తంగా చదవడానికి ప్రయత్నం అయితే చేయాలి. పుట్టగానే ఎవరమైతే ఏడ్చుడు అయితే నేర్చుకున్నాం. అవసరం వచ్చినప్పుడు తిట్లు కూడా రాగయుక్తంగా తిడతాం. ఏదైనా చెడు అయినా కూడా మనోళ్ళు మన సంస్కృతిలో ఉన్నది. చనిపోయిన దగ్గర కూడా రాగయుక్తంగా ఎంత బాగా ఆయనను గుర్తు చేసుకుంటూ కూడా రాగయుక్తంగా ఏడవగలుగుతారు. ప్రతిదీ కూడా మనకు అందులో కలిసే ఉన్నది. కొద్దిగా మొహమాటము, ఎవరిని వారు తక్కువ చేసుకొని చూసుడు, నాకు రాదు కానీ చూస్తా, యూట్యూబ్లో చూస్తా, ప్రయత్నం ఏమైతే రాకపోతే కొడతారా, తిడతారా, సలువు నిన్ను మించిన వాళ్ళు ఎవరు అట్లనే తిడతారు, తిట్టేటోరు ఇట్లనే తిడతారు. తిట్టుడు చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ మధురత కలిగించేటువంటి ప్రోత్క ప్రకాష్ సార్ లాంటి వారు సంతోషం సార్. మీకు వింటుంటే ఆ గడ్డం లక్ష్మయ్య గారు ఇక్కడ నిన్న సారు చదివాడు. ఆ పద్యాలు వింటే ఆ మధురానుభూతి తెలియకుండానే మనసు ఓలలాడి ఆ రసానుభూతి కలుగుతుంది. అది కావాలి పద్యం దాంట్లో. చాలా ధన్యవాదాలండి. ఇలాంటి సదస్సులు అప్పుడప్పుడు ఏర్పాటు చేసుకుంటే భావించవద్దు, చక్కటి విషయాలు చెప్తున్నారు. మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తారు. యనమన్ర వరలక్ష్మి గారు, ఆ తదుపరి పొర్ల వేణుగోపాలరావు గారు, వీరు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారు. వారు కూడా ఒక గ్రూప్ పెట్టి సాహిత్య సేవ చేస్తున్నారు. యనమన్ర వరలక్ష్మి సమయం 1:25 అవుతున్నది కాబట్టి స్పీడప్ చేద్దాం. ఇంకా 10 మంది పైన ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న కిందికి అనుకోండి. ఇంకా నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి వచ్చాను. ఈ సరస్వతీదేవే నన్ను ఇక్కడికి రప్పించింది అని అనుకుంటున్నాను. ఆవిడకి, మీ అందరికీ, పండితులందరికీ నమస్కారాలు. శ్రీ పరమేశ్వరు దీవెన చేపూరికి దొరికెని చట శ్రీకళలుల్కెన్ చూపిరి శతావధానము
స్థాపించిరి నవశకమును ధన్యత నొందెన్. ధన్యవాదములండి. చాలా సంతోషం అమ్మా, చక్కటి పద్యం వినిపి సమయస్ఫూర్తిని ప్రదర్శించారు, మీకు ధన్యవాదాలు. తదుపరి వేణుగోపాలరావు గారు, కానీ వారిని అందరూ వేణుగోపాలుడు అని పిలుచుకుంటారు. తదుపరి సిహెచ్ శేషాచారి, ఆ తర్వాత మాడుగుల మురళీధర శర్మ. సిద్ధంగా ఉండండి. అందరికీ నమస్కారం. చేపూరి గారి గురించి అభినందన పద్యరత్నాలు. కాకతీయ ప్రాంగణమున కనుల విందు నేటి స్వర్ణోత్సవరవళి నింగిజేరే, ఘన శతావధానమిది కళలు పండే, మేటి పృచ్ఛకాళి ప్రతిభ మింటినంటే. ఇది పృచ్ఛకుల గురించి. శ్రీరాముని అవధానము ధారాళపు పద్యఝరుల తడిసితిమయ్యా, ఓ రామ వందనములు ధీరా నినుగన్న నేడు తెలుగు తరించెన్. తెలుగు భాష ఈనాడు ఇక్కడ తరించింది. అవధానపు ప్రియవరునికి వ్యవధానము లేక గురు శివాగ్రసధారల్, సవరణ లేని విధానము వివరంబుగ చేరెనయ్య వేడ్కగ బుధులన్. శ్రీ పండిత విబుధవరులు చూపించిరి తమ ప్రతిభను సుందర రీతిన్, చేపూరిని పొగడుడెటుల గోపాలుని వందనమిది కువలయ వంద్య. చాలా వారి పేరును కూడా జోడించి వందనం సమర్పించారు, అభినందనలండి. తదుపరి సిహెచ్వి శేషాచారి గారు ఉన్నారా సిద్ధంగా? శేషాచారి గారు వచ్చేలోపు నాది 4వ పంచరత్నం. శారదమ్మ కృపను సాధించినవయ్య, ధారణలను తరచి నేర్చి, మెచ్చ బుధులు వినియు మేలు మేలనియని సంతసించి పొగడ సభను నేడు. శేషాచారి గారు ఉన్నారా? వారు ఉపస్థితి లేకపోతే నెక్స్ట్ మాడుగుల మురళీధర శర్మ గారు. ఆ తదుపరి డాక్టర్ చేవెళ్ళ సీతాలక్ష్మి. చేవెళ్ళ సీతాలక్ష్మి గారు సిద్ధంగా ఉండండి. కర్త కారయిత చేవ ప్రియక సన్మోదక. అందరికీ నమస్కారాలు, శుభాయ సభకు నమస్కారం. దీంట్లో చేపూరి శ్రీరాముని ప్రాపగు సద్బద్యధార పరికింపంగా, శ్రీపతి శ్రియముల నొసగుచు ఏపున నాశీస్సులిచ్చు నింపారంగా. అయితే కంది శంకరయ్య గారు గురువుగారు, శిష్యోత్సాహము గురువుకు శిష్యునిగా చేరినప్పుడు చేకూరదు, ఆ శిష్యుడు జనమన్ననగన శిష్యోత్సాహము పొందు శీఘ్రము రామా. గురుప్రోత్సాహము కలుగును గురువుకు శుశ్రూష చేయ గురుతరముగా, ఆ గురువుల కనికరమునుగను గురువే దైవాంశమగుచు కూర్మినొసగున్. గురు శిష్యుల సంబంధము తరతమ భేదములు లేని తాదాత్మ్యతలున్, నిరతము కలుగు విధముగా చిరకాలము నిలిచియుండు జీవాత్మలుగా. గురువుల ఎడ సద్భక్తియు తరతరముగా వచ్చుచున్న ధన్యతగాంచున్. గురువను 2 అక్షరములు హరు శంకరులాది శక్తి అమృతము సుమ్మి. ఇంకొక చిన్న పద్యం. తల్లిదండ్రుల గురువుల దారి నడిచి బంధుమిత్రుల అభినుతుల్ అందుకొనుచు, ఆయురారోగ్యమైశ్వర్యం అతిశయమున దైవ సేవలో గడుపుము ధర్మనిరతి, శేష జీవితమంత విశేషముగను. ఈ చివరి పద్యం. శ్రీచేపూరి సువంశజాతునిగని శ్రీరామనామాంకితున్, శ్రీ చైతన్యము చేతనత్వమవగా శ్రీవాణి గీర్వాణిగా. వాచోద్భాస శతావధాన పటిమన్ వాగ్వైభవాల్ పంచగా, పూచన్ పూలు శతావధాన మురళి పూర్ణత్వ సద్ధీవెనల్.
పూచన్ పూలు శతావధాన మురళీ పూర్ణత్వ సద్దీవనల్. ధన్యవాదాలు. తదుపరి చేదళ్ళ సీతాలక్ష్మి, చీదళ్ళ. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు డాక్టర్ చీదళ్ళి సీతాలక్ష్మి, హైదరాబాద్. శ్రీ చేపూరి శ్రీరామ్ శతావధాని గారికి అభినందనలు. ఓరుగల్లులోన ఒప్పైన రీతిలో అండశంకరయ్య మెండుగాను అక్షయముగా మీరు అవధానమును చేయ కలుగు శుభములెప్పుడు కలికి దయను. ప్రశ్నలడుగగాను ప్రజ్ఞ చూపుచు తాను విప్పి చెప్పుచుండే విఘ్నుడతడు. లెక్కలెన్ని చెప్పు లెక్కలేక అక్షరాహారమేయుచుండు అక్షయముగా. చేవ కలిగినట్టి చేపూరి పద్యాలు ఇచ్చినట్టి విషయమేది అయినా. ధారవలను కురియ తరింపజేసెను సరసమైన రీతి సభయు సాగే, సరసమైన రీతి సభయు సాగే. ధన్యవాదాలండి. నెక్స్ట్ పరిమి వెంకట సత్యమూర్తి. సాయి సూర్యతేజ ఐటీఐ వారి డైరెక్టర్ సునీత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాకు ఈ శతావధాన కార్యక్రమానికి కాకతీయ పద్యవేదిక పక్షాన ముదిగొండ రమాదేవి వారి పక్షాన ఎంతో ఉదారతతో ప్రాయోజకులుగా ఈ కార్యక్రమానికి ఎందరినో పరిచయం చేశారు వారు. అందులో భాగంగా సాయి సూర్యతేజ ఐటీఐ దేవునూరులో ఉన్నటువంటి మడికొండ సునీత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో కొండ యాదగిరి గారు, మా కాకతీయ పద్యవేదిక సభ్యులు, అదేవిధంగా పూర్వ విద్యాశాఖాధికారి శ్రీ రామేశ్వరరాజు గారు ఈ సన్మాన కార్యక్రమంలో అక్కెర కరుణాసాగర్ గారు రండి. కానీ సార్ సభకు నమస్కారం. నా పేరు పరిమి వెంకట సత్యమూర్తి, హైదరాబాద్ నుంచి వచ్చాను. వేదిక మీద ఆసీనులైన పెద్దలు గురువుగారు కంది శంకరయ్య గారికి, ఇతర పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైన పెద్దలు శ్రీ మరమామల దత్తాత్రేయ శర్మ గారికి మరియు ఇతర కవి పండితులందరికీ నా యొక్క నమస్కారాలు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాల్లో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఏర్పాటు చేసిన శతావధాని శ్రీమాన్ చేపూరి శ్రీరామ్ గారి శతావధానంలో వర్ణన ప్రాసంగికంగా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గురువుగారు శ్రీ కంది శంకరయ్య గారి అద్భుతమైన సంచాలకత్వంలో ఈ 3 రోజుల శతావధాన క్రతువు బాగా జరిగింది. ఈ 3 రోజులు ఇట్టే గడిచిపోయినట్టు అనిపించింది. ఈ 3 రోజుల యజ్ఞం కోసం కార్యక్రమ నిర్వాహకులు గత 2 నెలలుగా ఎంతో శ్రమిస్తున్నారు. మేము హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో ఉపాధ్యాయుడు భరతశర్మ శతావధాన పృచ్ఛకులుగా పాల్గొన్నప్పటి నుంచి చేపూరి శ్రీరామ్ గారి శతావధానం ప్రకటించగానే నా శ్రీమతి చీదళ్ళ సీతాలక్ష్మి నేను ఈ అవసరం తప్పక పాల్గొని నిర్ణయించుకున్నాం. మా పేర్లు నమోదు చేసుకున్నప్పటి నుంచి నిర్వాహకులు మంచికట్ల శ్రీనివాస్, తంగెడపల్లి ఆనందాచారి, మడత భాస్కర్, మరి ముఖ్యంగా అక్కెర కరుణాసాగర్ గారు ప్రతిరోజు మాకు ఫోన్ చేసి వస్తున్నారంటూ ఫోన్ చేశారు. ఇంకా నిన్న ప్రయాణం రోజునైతే తెల్లారుజామున 5 గంటలకే అక్కెర కరుణాసాగర్ గారు ఫోన్ చేసి 5 గంటలకే ఫోన్ చేసి వస్తున్నారా సార్ అన్నారు. అని ఇక మన శతావధాని చేశ్రీ గారి విషయానికి వస్తే ఈ 3 రోజుల్లో వారి పద్యాల వరదలో తడిసి ముద్దైపోయాం. వారు గణిత శాస్త్రజ్ఞులు అయ్యుండి, గణిత శాస్త్ర అధ్యాపకులు అయ్యుండి ఈరోజు ఇలా తెలుగు పాండిత్యం వెలిగిపోతూ అవధానిగా రాణించడం వారి పూర్వజన్మ సుకృతమే అని నేను భావిస్తున్నాను.
ఈ సందర్భంగా అవధాన ప్రియ శ్రీ చేపూరి శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు మరియు నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటి శతావధానాలు మరెన్నో చేస్తూ సహస్రావధానిగా కూడా రాణించాలని ఆయన కంటే కొంచెం వయసులో పెద్దవాడిగా నా ఆశీస్సులు అందిస్తూ స్వస్తి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ తాటికొండ శివకుమార్ శర్మ, ఆ తదుపరి పండరి రాధాకృష్ణ. సిద్ధంగా ఉండండి. తాటికొండ శివకుమార్ శర్మ. నమస్సభాయై. భావగంభీర పదముల పరుగులెత్తి, భావగంభీర పదములు పరుగులెత్తి వచ్చు మీ పద్యధారల వరలు వచ్చి మీ పద్యధారల వరలుచుండు మోము. ఇవన్నీ పద్యాలు చెప్తుంటే ఆయన ఏమైనా టెన్షన్ పడ్డాడని చూస్తే, మోము నిండుగా చిరునవ్వు మోదమలర జయము చేపూరి శ్రీరామ జయము మీకు దత్తపదులను సులువుగా ధారణము చేసి వినిపించే నీవిటన్ శీఘ్రగతిన సమస్యలన్నయు సారమొప్ప వర్ణనల పూరణములు బలిర ఆశుపద్యదారయు సాగెను అత్యద్భుతముగా పాదమున ప్రతిభలు ప్రభలు నొలికే నవరసమ్ములు పండించి నాణ్యమొప్ప వెలుగు విరజిమ్మి తెలుగులో విస్తృతముగా కాకతీయుల రాజ్యాన కాంక్షమీర విశ్వవిద్యాలయమునందు విభవమలర సాగు స్వర్ణోత్సవములు సంతసించ జయము చేపూరి శ్రీరామ జయ విజయము. ఇంకొకటి, అడిగినదే తడవుగా అడిగిన పద్యధార అమృతము ఓలెన్ జిడిముడి నడకలు వడివడి కడుగంభీరతనుగాంచి కమనీయంగా. స్వస్తి. రాధాకృష్ణ గారా మీరు? సభాయ నమః. 2 రోజుల నుంచి హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నటువంటి శ్రీ కందిశంకరయ్య గారు మాకు 2017లో పరిచయము. వారు వచ్చినటువంటి మొదటిసారి అక్కడ జరిగిన ఒక అవతారంలో వచ్చినప్పుడు వారికి సమస్యా పృచ్ఛక చక్రవర్తి అనేటువంటి బిరుదును మా దేవాలయ ప్రాంగణంలో వారికి ఇవ్వడం జరిగింది, అష్టకాల నరసింహరామశర్మ గారి చేతుల మీదుగా. తర్వాత చేపూరి శ్రీరామ్ గారిది 2వ అవధానం మా దేవాలయంలో జరిగింది, సిద్దిపేటలో అష్టావధానం. వారు ఇక్కడ నుంచి కష్టపడి అంత దూరం వచ్చి అవధానం చేసినప్పుడు వారి శతావధానంకు మనం కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఇంత దూరం రావడం జరిగింది. చక్కటి అవధాని, మిత్రుడు, కవి. అయితే ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి పాల్గొన్నటువంటి కవులందరూ కూడా మంచి అవధానం చేసేంత సామర్థ్యత ఉన్నటువంటి వాళ్ళు, నేర్చుకోవలసినటువంటి వాళ్ళు విద్యార్థులు. విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి అంశం తెలుగు భాష మీద పట్టు సాధించి వివిధ శతకాలు స్ఫూరిస్తూ వాటిని పఠిస్తూ ఈ అవధాన రంగంలో పాల్గొనాలంటే ఈ అవధాన విద్యా వికాస పరిషత్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా అవధానం కూడా నేర్చుకోవచ్చు విద్యార్థులు. అలాగే స్థానికంగా ఉండేటువంటి విద్యార్థులు ఈ రూరల్లో ఎవరైతే ఉంటారో వారు శంకరయ్య గారు లేకుంటే చేపూరి శ్రీరామ్ గారు మరలా ఇంకొక అవధాని గారు ఇక్కడనే ఉన్నారు వారు. అయితే వారి దగ్గర తగు సూచనలు తీసుకుంటే చక్కగా అందరూ విద్యార్థులు కూడా రాణించగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి కవులు 40+ ఉన్నారు. అంటే అంతరించకుండా ఉండాలంటే చిన్న నుంచి ఇంకా మీదికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అటువంటి వాటికి దోహదం పడాలి ఈ అవధాన కార్యక్రమాలు. విద్యార్థులకు చాలా తగు సూచనలు చేస్తూ ముందుకు పోవలసిందిగా ఆకాంక్షిస్తున్నాము. అలాగే ఇక్కడ ఈ సమన్వయం చేసినటువంటి పెద్దలు చాలా చక్కగా వారు వ్యవహరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా గొప్ప విషయం. ఈ యూనివర్సిటీ వాళ్లకు పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధార్మిక సాహితీవేత్తలకు, ఇక్కడ ఉన్నటువంటి సభా మిత్రులకు, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మార్చి 14వ తేదీ సిద్దిపేట మిట్టపల్లి అంటే సిద్దిపేట సమీపంలో ఒక 3 కిలోమీటర్ల దూరం లోపల లలితా చంద్రమౌళీశ్వర స్వామివారి క్షేత్రం ముందే కందిశంకరయ్య గారు చెప్పారు. మార్చి 14న ఆధ్యాత్మిక ధార్మిక
వేత్త, సప్తఖండాంతర ఆధ్యాత్మిక ప్రవచనకర్త, మహాసహస్రావధాని శ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ శర్మ గారి చేత ఏకదినంలో అంటే ఒకటే రోజులో శతావధానం పూర్తి చేస్తారు వారు అక్కడ. గతంలో చేపూరి శ్రీరామ్ గారు అక్కడ అష్టావధానం చేశారు. అయితగొని వెంకటేశ్వర్లు గారు శతావధానం చేశారు. మారేపల్లి పటవర్ధన్ గారు కూడా అక్కడ శతావధానం చేశారు. ఎంతోమంది అవధానులకు కవులకు నిలయమైనటువంటి శ్రీ లలితా చంద్రమౌళీశ్వర స్వామి వారి క్షేత్రంలో శతావధానం జరుగును. ఎవరైనా ప్రాశ్నికులు పాల్గొనాలనుకుంటే కనుక రామమ్మజయ్ శ్యామలం గ్రూప్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వారికి మీ పేరును తెలియజేసినట్టయితే వారు వ్రాసుకుంటారు. నిర్వాహకులకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాము అందరికీ. అయ్యా, మనకి భోజన విరామం అందరూ కూడా ఈ ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి మళ్ళీ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి. ఇంకా కొంతమంది అభినందన సందేశాన్ని ఇచ్చే కవులు మిగిలి ఉన్నారు. వారికి కూడా భోజనానంతరం వారి అభినందనలు చేసే అవకాశం ఉంటుంది కనుక త్వరగా అందరూ వెళ్ళి భోజనం చేసి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పూర్వ విద్యాశాఖాధికారి రామేశ్వరరాజు గారికి మరియు మా మిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారు, వారు చాలా ఆరోగ్యంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించడం కోసం ఇచ్చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా భోజనానికి ఆహ్వానిస్తున్నాం. రండి.